మాలలందరూ ఏకగ్రీవంగా ఈ యొక్క వర్గీకరణకు నిరసన తెలియజేస్తూ భారత్ బంద్లో భాగంగా మేము కూడా అందరం పార్టిసిపేట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా మాకు కోఆపరేట్ చేస్తూ మీరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క బంద్కు పిలుపునిస్తున్నాము. ఆ బంద్ సందర్భంగా మీరు కూడా మాకు కోఆపరేట్ చేసి ఈరోజు ఒక్కరోజు భారత్ బంద్గా ప్రకటించి సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్. అందరూ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం. అందరూ దయచేసి పైకి రావాల్సిందిగా కూర్చున్నాం. దయచేసి భారత్ బంద్ యొక్క ముఖ్య అంశం ఏమంటే ఈ యొక్క భారతదేశంలో రేపు జరగబోయినటువంటి ఎలాంటి పరిపాలనకైనా మాలా మాదిగలు కలిసి వస్తే అది రాజ్యాధికారం వాళ్ళదైనటువంటి ఒక దురాభివృద్ధి ఉద్దేశంతో గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ యొక్క విభజన చాలా దుర్మార్గమైనదని చెప్పేసి మేమందరం మాలల తరఫున ఆ యొక్క వర్గీకరణను ఖండిస్తూ ఈ యొక్క భారత్ బంద్ ను పిలుపునియడం జరిగింది. మరి ఇందులో భాగంగా మాలలకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధమేని మీరు అనుకోవచ్చు. ఈ రోజు అందరూ కలిసి ఉంటే పైనటువంటి అధికారులకు నష్టాన్ని వారు గుర్తెరిగి మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి మాలా మాదిగలను విడగొడుతూ మరి అందులో భాగంగా ఎస్సీ ఎస్టీలను కూడా కలిపి తర్వాత కార్యక్రమంలో వారిని కూడా విభజించి పాలిస్తూ మరి అందరూ కలిసి ఎప్పుడైతే ఉంచబడతారో అప్పుడే వాళ్ళ పెత్నందారి వ్యవస్థ ముందుకెళ్తుందని చెప్పేసి వారికి మేమంతా మాలవంతా మేము బానిసమని అనుకుంటున్నారేమో. ఇది చెల్లదు. మాలలో మాదిగలు ఎరగబడిన జాతులంతా మేము బానిసలము కాదు. జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని బట్టి ఆయన మాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ప్రముఖమైనటువంటి ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్లో మమ్మల్ని ప్రతిస్తున్నది కాబట్టి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా ఈ యొక్క కార్యక్రమంలో పొందుతూ భారత్ బంద్ మాలా మహానాడు పిలుపు కార్యక్రమం జరుగుతున్నది. ఈ దేనికోసం అంటే మాలకి వ్యతిరేకంగా ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక తీర్పు ఇచ్చింది. వర్గీకరణ చేస్తూ అధికారం రాష్ట్రాలకు ఇచ్చింది. 2004లో చెన్నై జడ్జిమెంట్ వర్గీకరణ మాదిగల్ని విడగొట్టే అధికారం రాష్ట్రాలకు లేదని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చిన తీర్పు వర్గీకరణ చేస్తూ మళ్ళీ కొత్తగా క్రిమిలేయర్ని చేర్చింది. ఈ తీర్పు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పులా లేదు, నరేంద్ర మోడీ తీర్పులాగా ఉంది. సుప్రీంకోర్టులో రాజకీయాల జోక్యం ఎక్కువైంది. ఈ సుప్రీంకోర్టు జడ్జిలు ఇంతకుముందు గతంలో కూడా కొన్ని జడ్జిమెంట్ ఇస్తే తర్వాత వాళ్ళకి రాజ్యసభ అదే తీర్పులు ఇస్తున్నాయి. ఇంతకుముందు బాబ్రీ మసీద్ తీర్పు వచ్చింది. తీర్పు అయిపోయినాక ఆ జడ్జి పదవి అయిపోయినాక ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చారు. మనకు అందరికి తెలిసిందే. దీంట్లో కొత్తగా వర్గీకరణ చేస్తూ క్రిమిలేయర్ అని బోర్డు చేర్చినారు. క్రిమిలేయర్ అంటే చాలా మంది తెలియదు. క్రిమిలేయర్ అంటే ఒక దళిత కుటుంబం ఒక్కసారి స్కావెంజర్ కానీ, వర్కర్ కానీ, అటెండర్ కానీ, టీచర్ కానీ, ఎనీ పోస్ట్, ఒక పోలీస్ కానీ ఎనీ పోస్ట్ ఒక తరం కానీ అనుభవిస్తే మిగతా వాళ్ళకి ఉద్యోగం రాదు. క్రిమిలేయర్ అంటే చాలా మందికి తెలియదు. ఈ క్రిమిలేయర్ కొత్తగా పెట్టారు. ఇది ఏమంటే రిజర్వేషన్లు ఎత్తేయాల. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్నారు. బాలలు కూడా కూటమి గెలిచడానికి ఎంతో మంది ప్రయత్నం చేసి ఈసారి కూటమిని గెలిపించినారు. కానీ మందకృష్ణ మాదిగ సోదరుడు నరేంద్ర మోడీ
ఎలక్షన్ ముందు కలిసి ఆయన హామీ ఇచ్చినాడు పార్లమెంట్ లో చట్టం చేస్తానని. ఆ చట్టం చేయకుండా ఈ దొంగదారిన సుప్రీంకోర్టు జడ్జిల తీర్పు ద్వారా సాధిస్తున్నాం. ఏమైతే మాలమానాడు ఈ వర్గీకరణ మేము ఒప్పుకోము, ఈ తీర్పు వ్యతిరేకిస్తున్నాము. విన్నపాన్ని మన్నించి మా యొక్క ఈ యొక్క జరగబోయేటువంటి కార్యక్రమానికి మీ వంతుగా మాకు సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. సార్ ఏం లేదు సార్, రేపు ఈరోజు భారత్ బంద్ పిలుపునిచ్చిన సందర్భంగా ఇక్కడ నుంచి మాల మానాడు తరఫున మాలల ఐక్యత కోసము ఇక్కడ అందరి మీ సహకారం కోసం మేము ఇక్కడికి వచ్చాము. మీరు కూడా మాకు కోఆపరేట్ చేసి మా వర్గీకరణకు మద్దతు ఇస్తారని ఆశిస్తూ మీరు మాకు బంధువులు సహకరిస్తారని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. సార్ ఈరోజు ఎస్సీ వర్గీకరణకు నిరసనగా దేశమంతా భారత్ బంద్ పిలుపునిచ్చిన సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి మాలలు, మాల ఉపకులాలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భారత్ బంద్ ను పురస్కరించుకొని యొక్క కార్యక్రమాన్ని చేయడం చేపట్టింది. మాలల తరఫున మేమందరము మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మాలల ఐక్యత